గత ఎపిసోడ్లో పేతురు చేప నోట్లో నుండి తీసిన అరశికలను పన్నుగా చెల్లించాడని తెలుసుకున్నాం. ఆ సంఘటన అయిన తరువాత కాసేపటికి శిష్యులందరూ ఒక దగ్గరకు చేరారు. అయితే వారు కపెర్నహాముకు వస్తున్న దారిలో యేసు వెనుక నడుస్తూ తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము లేదా వాదము పుట్టిందని లూకా తన సువార్తలో రాశారు. అలానే మత్తయి, మార్కు సువార్తలలో పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అనే విషయం గూర్చి వాదించుకున్నట్టుగా ఉంది. ఏది ఏమైనా శిష్యులలో తాము అందరికన్నా గొప్పవారుగా ఉండాలనే కోరిక వచ్చింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇంతకుముందే పేతురుకు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు ఇస్తానని యేసు అనటం, కొండ మీదకు పేతురును, యాకోబును, యోహానును మాత్రమే తీసుకువెళ్ళటం ఈ ఆలోచన పుట్టడానికి కారణం కావచ్చు. ఆలోచన మన మనస్సుకు పుట్టక మునుపే మన తలంపులను ఎరిగినవాడైన యేసుకు వారు ఏమి వాదించుకుంటున్నారో తెలియదా? అయినా కూడా మీరు దారిలో దేని గురించి వాదించుకుంటున్నారు అని అడిగారు. ఊహించుకోగలరా ఆ సన్నివేశం? సరే, ఏమైతే అది అవుతుంది అన్నట్టుగా పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడిగారు శిష్యులు. మనం మానవులం. వీలైనంత వరకు శరీరరీతిగానే లేక లోకరీతిగానే ఆలోచిస్తాం. నిజానికి ఆనాటి శిష్యులకే కాదు, ఆది నుండి ఇదిగో ఈ 2025వ సంవత్సరం వరకు ఉన్న ప్రతి మానవునిలో కలిగే కోరిక గొప్పవారము కావాలనే. నిజం కాదంటారా? ఈ లోకంలో బాగా పనిచేసేవి రెండు, ఒకటి ధనం, మరొకటి అధికారం. వారి సమాజంలో కూడా బోధకులు, యాజకులు, బాగా పాండిత్యం కలిగిన వారిని చూస్తూ పెరిగారు శిష్యులు. సంఘంలో ఒక ఉన్నతమైన స్థితిలో సామాన్య ప్రజలకు అందనటువంటి గొప్ప స్థానంలో ఉండేవారు ఆనాటి బోధకులు. యేసును వెంబడిస్తూ ఆయన చేసే అద్భుత కార్యాలను చూస్తూ వీరు కూడా చేయగలుగుతున్నా వారి ఆత్మీయ స్థితి ఇంకా పరిపక్వత చెందలేదనే చెప్పవచ్చు. యేసు వారిని నన్ను వెంబడిస్తూ కూడా ఇలా అధికారం గురించి ఆలోచిస్తూ వాదించుకుంటున్నారా అని అస్సలు నిందించలేదు. నిజమైన గురువు ఎలా ప్రతి సందర్భాన్ని ఉపయోగించుకొని తన విద్యార్థులకు జ్ఞానం నింపుతాడో అలానే యేసు ఒక విలువైన పాఠాన్ని చెప్పటానికి ఉపయోగించుకున్నారు. ఇక్కడ గద్దింపుల కన్నా సహనంతో సున్నితంగా వారిని సరిదిద్దటమే యేసు యొక్క లక్ష్యం. ఇది నాకెంతో నచ్చింది. ఆయన ఇప్పుడు కూర్చొని ఉన్న ఇంటిలో పిల్లలున్నారో లేదా దగ్గరలో బయట పిల్లలు ఆడుకుంటున్నారో తెలియదు, కానీ ఒక చిన్న బిడ్డను రమ్మని పిలిచి వారి మధ్యలో నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఈ బిడ్డ వలె తనను తాను ఎవడు తగ్గించుకొనునో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అలానే ఈ చిన్న బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును అని తెలియజేశారు. చిన్న బిడ్డల స్వభావాన్ని ఆయన ఒక్క మాటలో చెప్పారు. అయితే మనం లోతుగా ఆలోచించి ధ్యానించాల్సి ఉంటుంది. చిన్న బిడ్డల ఆలోచన విధానం, ఎదుటివారితో నడుచుకునే రీతి, వారి అమాయకత్వం, వెంటనే క్షమించి మరిచిపోయే గుణాలను, అలానే యేసు ఇంకా తన శిష్యులతో ఏమేమి చెప్పారో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. మళ్ళీ మనం కలుసుకునే లోపు మీకు ఖాళీగా ఉన్న సమయంలో మీ ఇంటి దగ్గర లేక చుట్టుపక్కల పిల్లలతో సమయాన్ని గడపండి. ఈ తరం పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారో, వారి ప్రవర్తన విధానం ఎలా ఉందో కనిపెట్టడానికి ప్రయత్నించండి. మీ వయసును పక్కన పెట్టి వారిలో ఒకరి వలె కలిసి ప్రేమగా, సున్నితంగా మాట్లాడుతూ ఈ టాస్క్ను పూర్తి చేయండి.